విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, రంగా గారు, లైఫ్ ఇంజనీర్. అండ్ మనం లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, హ్యాపీనెస్ అంటే ఏంటిది, ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్ పప్పు గారు, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఓకే, అంటే డీకోడింగ్ హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? హ్యాపీనెస్ అక్కడ ఎక్కడ దొరుకుతుంది? అసలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి చాలా డబ్బు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, కానీ హ్యాపీనెస్ అనేది ఉండదు. కొంతమందికి డబ్బు ఉండదు, కొంతమందికి హ్యాపీనెస్ ఉండదు, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి డ్రీమ్ అనేది ఉంటుంటుంది. ఇవి రకరకాలుగా ఉంటుంది లైఫ్ అనగానే. ఒకరికి అంబిషన్ ఉంటుంది కానీ పట్టుదల ఉండదు, కొంత పట్టుదల ఉంటుంది అంబిషన్కి రీచ్ కాలేరు. అసలు ఇది డీకోడింగ్ హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? సో ఈ ప్రపంచంలో మొత్తం యావరేజ్గా యాజ్ పర్ ద గూగుల్ రీసెర్చ్ 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 850 కోట్ల మంది జనాభాకు కూడా ఒకటే అల్టిమేట్ గోల్ కానివ్వండి, ఎండ్ ఏంటది? డెత్. ఓపెన్ సీక్రెట్. కానీ ఎప్పుడు? 100 సంవత్సరాల, 80, 40, నెక్స్ట్ వీకా, రేపా, ఇప్పుడా, ఈ క్షణమా? ఎవరికీ తెలియని ఒక పెద్ద క్వశ్చన్. సో అందరికి కూడా ఒక తెలియని ఆ డెత్ అన్సర్టనీ ఉన్నప్పుడు అందరికి కూడా ఒకటే కామన్గా ఒకటి కావాలి. అందరికి కూడా ఎవరు ఏం చేసినా కానీ కావాల్సింది ఒకటే, ఏంటంటే అదే హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ని డీకోడ్ చేయడం అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. డీకోడింగ్ హ్యాపీనెస్ కీ సీక్రెట్ అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఈజ్ ద కీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. ఏంటి బ్యాలెన్స్? రీసెర్చ్ ఏం చెప్తుందంటే 5 విషయాలు చెప్తుంది. ఈ 5 విషయాల్లో మనిషి ఎంత బ్యాలెన్స్గా ఉంటే అదే యొక్క హ్యాపీనెస్. ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, రైట్? సో ఆరోగ్యంగా ఉండాలి. మనము కానీ, మన పేరెంట్స్ కానీ, మన వైఫ్ హస్బెండ్, లేకపోతే మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన వెల్ విషర్స్, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళకి హెల్త్ బాగోపోయినా కానీ మనకి తెలియకుండా మనం హ్యాపీనెస్కి దూరం అవుతాం, రైట్? పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి? రెండో కారణం అంటే వెల్త్, అదే డబ్బు, రైట్? సో ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు సొసైటీలో 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి కావలసిన బేసిక్ అంటే ఒక సొంత ఇల్లు, ఒక కారు, పిల్లల చదువులు, ఒక ట్రిప్, ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ కూడా 90% ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. మిగిలిన 10% ఉంటారు, వాళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ 10%లో మళ్ళీ 90% ఆ ఎక్స్ట్రా సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అంటే ఏ విధంగా? రాంగ్ బిజినెస్ చేయటం, లేకపోతే నమ్మిన వాళ్ళకి అప్పివ్వటం కానీ, లేకపోతే తెలియని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో, ఏదో అంటే ఆ ఉన్న డబ్బుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటంలో ఎక్కడో కారణం ఏదైనా కావచ్చు, తప్పు జరిగి మళ్ళీ 90% ఫెయిల్ అవుతున్నారు. సో అలా డబ్బు విషయంలో జరుగుతుంది. సో డబ్బు అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి, కానీ డబ్బే జీవితం కాదు. సో రెండో పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ మూడోది ఆరోగ్యం అయిపోయింది, డబ్బు అయిపోయింది. మూడోది రిలేషన్షిప్స్. ఏంటి రిలేషన్షిప్స్? ఒక కొడుగ్గా, ఒక కూతురుగా తల్లితో నీ బాధ్యత ఏంటి? తండ్రితో నువ్వు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు? పెళ్ళైన తర్వాత ఒక భార్యతో, ఒక భర్తతో భార్య. ఈ రోజున సొసైటీలో ఆరోగ్యంగా ఉండి మంచి మంచి పొజిషన్లో ఉండి ఎంతెంతో డబ్బులు ఉన్నా కానీ రిలేషన్షిప్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో ఒక తండ్రికి నీ బాధ్యత ఏంటి? ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? తర్వాత అక్కగా నీ బాధ్యత ఏంటి? తమ్ముడిగా నీ బాధ్యత ఏంటి? అన్నగా. సో ఒక మనిషి అనేది ఇన్ని రోల్స్ని ప్లే చేయాల్సి వస్తుంది. ప్లస్ మన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్, జాబ్కి వెళ్ళిన తర్వాత బిజినెస్లో మన కొలీగ్స్, సొసైటీలో మన ఇంటి పక్క వాళ్ళు కానివ్వండి, సొసైటీలో చాలా మందిని మనం కలుస్తుంటాం. సో వీళ్ళందరితో నీ రిలేషన్షిప్స్ ఎలా ఉంది? ఆ రిలేషన్షిప్స్ బాగోపోయినా కానీ మీరు ఆనందానికి దూరం అవుతారు. సో ఆరోగ్యం అయిపోయింది, డబ్బు అయిపోయింది, రిలేషన్షిప్స్ ఇంకా ఉంది. ఏంటది? 4వది లైఫ్ స్కిల్స్. ఎల్కేజీ నుంచి పీజీ దాకా మనందరం కూడా చదువుకుంటాం. దేనికది? ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక జాబ్ కోసము. సరే ఎవరన్నా కానీ బిజినెస్లు ఉంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, కానీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి? అసలు ఎడ్యుకేషన్ ఎందుకు చదువుకోవాలి అంటే ఒక గ్రేట్ లెజెండ్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చదువుకునే టైంలో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ ఆ బిడ్డలో ఉన్న యూనిక్ క్వాలిటీని కనిపెట్టి అందులో మనం అతను ఆ యూనిక్ క్వాలిటీ కనిపెట్టి ఏ రంగంలో అతను బాగుంటుందా అని చెప్పేసి హెల్ప్ చేయాలి తప్ప దీనికి ఫ్యూచర్ బాగుంది,
ఇందులో అయితే బాగా డబ్బులు వస్తాయి అనే యాంగిల్ వెళ్ళటం వల్ల మనం చూస్తున్నాం చాలామంది ఆ రీచ్ కాక ఇతనికి యూనిక్ క్వాలిటీ ఒకటి ఉంది, కానీ అతను వీళ్ళు మన పేరెంట్స్ కానీ లేకపోతే సొసైటీ కానీ చెప్పేది ఒకటి. సో అక్కడ మిస్ మ్యాచ్తో చాలామంది సూసైడ్లు చేసుకోవడం కానీ అంతా సక్సెస్ అవుతారు. జాబ్ వస్తే మంచి లక్షల జాబ్ ఉంటుంది, కానీ ఎక్కడో లోపల కిక్ ఉండదు. దానికోసం మళ్ళీ ఆ డబ్బును పెట్టి మందు తాగటం కానీ సిగరెట్ తాగటం కానీ అంత హ్యాపీనే ఉంటుంది, కానీ ఇంకా కిక్కు ఏదో కిక్. ఎందుకంటే ఇక్కడ లోపల కిక్ ఉంటే వాడితో పని లేదు, ఇక్కడ కిక్ లేకపోతే నా వెనక కావాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఈ ఎడ్యుకేషన్లో చెప్పండి, అకాడమిక్ స్కిల్ చెప్పండి లైఫ్ స్కిల్స్, అవే 6 స్కిల్స్. ఓకే, వాటిని సింపుల్గా అక్రోనిమ్లో LCD-GST స్కిల్స్ అంటాం. ఎల్ అంటే లీడర్షిప్ స్కిల్స్, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, డి అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్, జి అంటే గోల్ సెట్టింగ్ స్కిల్స్, ఎస్ అంటే సేల్స్ స్కిల్స్, టీ అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్కిల్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క జీవితంలో కూడా మీరు చూడండి, ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కానీ, ఏ ఇండస్ట్రీలో అయినా టాప్ 1% వాళ్ళకి మరి అదృష్టం కానివ్వండి, వాళ్ళు నేర్చుకుంటారో మరి సపోర్ట్ చేస్తారో, ఇవన్నీ స్కిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎస్ సార్. సో 4 అయిపోయాయి, ఇంకేం కావాలి సార్ అనుకుంటాం, కానీ రీసెర్చ్ ప్రకారం చాలామంది 60 to 80 years వాళ్ళని ఒక రీసెర్చ్ చేసి ఒక సంస్థ చెప్పిందంటే వాళ్ళ దగ్గర చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా డబ్బు ఉంది, వాళ్ళ మంచిగా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నారు, ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ ఎక్కడో వాళ్ళకి హ్యాపీనెస్ దూరం అవుతుంది. అదేంటంటే దాన్నే డ్రీమ్, ప్యాషన్ అంటారు. అంటే ప్రతి మనిషికి కూడా లోపల అంతరాత్మలో ఏదో ఒకటి ఒక కోరిక ఉంటుంది. సార్ ఈ ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా సార్? గెస్ చేయగలరా? కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఈ ప్రపంచంలో, కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏంటంటే చెప్పండి. అదే శ్మశాన వాటి. శ్మశాన Yes. ఎలా సార్? ఎందుకంటే చాలా మంది వాళ్ళ జీవితంలో వాళ్ళ డ్రీమ్స్ ని బయటే చెప్పరు, ఉన్నా కానీ దాన్ని సాధించడంలో ఎక్కడో మరి ఆ జీవితం అనే సంసారం అనే ఒక సాగరంలో ఎదురెదుతా పెళ్ళైపోవచ్చు, కానీ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫైనాన్షియల్, వాడికి డ్రీమ్ ఉంటుంది, కానీ దాన్ని సాధించడానికి మధ్యలో ఒక సంసార సాగరంలో ఇరుక్కొని పోయి ఉంటాడు. సో అంత ఈజీ కాదు. సో ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే 90% ఆఫ్ పీపుల్కి డ్రీమ్, ప్యాషన్ అనేది సబ్జెక్ట్ పెద్దగా అసలు దాని మీద క్లారిటీ ఉండదంట. సో మిగిలిన 10% ఎవరైతే బుక్ చదివి కానీ ఇలా మోటివేషనల్ స్పీక్స్, లేకపోతే కొంతమంది ఇంటర్వ్యూ చదివి ఓకే ప్యాషన్ ఉంటుందా ఇలా అని తెలుసుకొని ఆ 10% పీపుల్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో అందులో మళ్ళీ 50% పీపుల్ అసలు దాన్ని ఓన్లీ మైండ్లో ఉన్నదాన్ని బయట చెప్పడంలోనే చెప్పంట 5%. ఇంక మిగిలిన 5%. ఆ 5%లో 4% వాళ్ళు దాన్ని చెప్పి దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నం చేసిన తర్వాత కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కాక ఓడిపోతారు. సో మిగిలిన 1% సక్సెస్ఫుల్గా ఆ డ్రీమ్ని, ప్యాషన్ రీచ్ అవుతారు. వాళ్ళనే అదృష్టవంతులు అంటారు.